Good morning, one and all. This is R. Lakshmi Samla, Department of Statistics, Sir CRR College for Men, Eluru. Today, we are going to discuss about EOQ model with shortages are allowed. Model 2B, EOQ problem with instantaneous production and variable order cycle time. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మోడల్ 2A నేర్చుకున్నాము. ఈఓక్యూ ప్రాబ్లం విత్ ఇన్స్టాంటేనియస్ ప్రొడక్షన్ అండ్ ఫిక్స్డ్ ఆర్డర్ సైకిల్. అంటే మనం అక్కడ తీసుకునే టైం రిప్రజెంటేషన్ అంతా కూడా ఫిక్స్డ్ ఆర్డర్ సైకిల్ని మనం బేస్ చేసుకున్నాము. ఇక్కడ మనం వేరియబుల్ ఆర్డర్ సైకిల్ని రిప్రజెంట్ చేస్తున్నాము. అంటే దట్ మీన్స్ మనం మోడల్ 1Bలో ఏదైతే నేర్చుకున్నామో ఇన్ ద సేమ్ కేస్ ఇక్కడ కూడా మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనం షార్టేజెస్ అలౌ అని చెప్తున్నాం అనమాట. అక్కడ నో షార్టేజెస్ మీద నేర్చుకున్నాము, ఇక్కడ మనం షార్టేజెస్ ఆర్ అలౌడ్ అని చెప్తున్నాము. అండ్ ఇక్కడ మనం టైం రిప్రజెంటేషన్ మొత్తం టీన్ అంతటినీ కూడా T1 ప్లస్ T2 ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ Tn అనే డిఫరెంట్ సైకిల్స్ కింద రిప్రజెంట్ చేసాం కదా. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ ఈ యొక్క ఈఓక్యూ మోడల్ అనేది కూడా విత్ షార్టేజెస్ అలౌడ్ అండ్ ఇక్కడ ఇన్స్టంటేనియస్ టైం ప్రొడక్షన్ అండ్ వేరియబుల్ ఆర్డర్ టైం సైకిల్స్ని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇన్ దిస్ ప్రాబ్లం ఆల్ ద అజంప్షన్స్ ఆర్ సేమ్ యాజ్ ఇన్ మోడల్ 2A except that the scheduling period T is not constant here. అంటే ఆల్రెడీ మోడల్ 2Aలో మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ యొక్క అజంప్షన్స్ అన్నీ ఇక్కడ మోడల్ 2Bకి కూడా అవే అజంప్షన్స్ని తీసుకుంటాము. బట్ అక్కడ ఫిక్స్డ్ టైం పీరియడ్ స్మాల్ టీని మనం డినోట్ చేసాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం వేరియబుల్ టైం పీరియడ్ అంటున్నాం కాబట్టి ఆ ఒక్క కండిషను మనకి చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ టీ యొక్క టైం పీరియడ్ రిప్రజెంటేషన్ని డిఫరెంట్ సైకిల్స్ కింద మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ లెట్ C2 బి ద షార్టేజ్ కాస్ట్, C1 ఈజ్ హోల్డింగ్ కాస్ట్, C3 ఈజ్ సెటప్ కాస్ట్ పర్ రన్. ఓకే, ఒక్కొక్క రన్ కన్సిడరేషన్. ఓకే, ఒక్కొక్క రన్ అంటే ఒక్కొక్క టైం పీరియడ్ని మనం ఇక్కడ రన్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ రన్కి ఇక్కడ మనం షార్టేజ్ కాస్ట్, హోల్డింగ్ కాస్ట్, సెటప్ కాస్ట్ని కన్సిడర్ చేస్తున్నాం. అండ్ అలాగే క్యాపిటల్ ఆర్ అనేది డిమాండ్ రేట్ అంటున్నాము. అండ్ స్మాల్ టీ ఈజ్ ద టోటల్ టైం పీరియడ్ ఈజ్ వేరియబుల్ అంటున్నాము. అంటే ఈ యొక్క టీ అనేది మొత్తం ఓవరాల్గా మనం ఇక్కడ కన్సిడర్ చేసిన సైకిల్స్ అన్నిటినీ యాడ్ చేసుకుంటే కనుక దాన్ని స్మాల్ టీకి మనం ఈక్వేట్ చేయడం జరుగుతుంది. దెన్ ద టోటల్ టైం టీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్ T1 అండ్ T2 సచ్ దట్ స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2. ఓకే, ఇక్కడ మనం ఒక రన్కి కన్సిడర్ చేసే ఈ యొక్క టైం రిప్రజెంటేషన్ని టీ అనుకుందాము. అగైన్ వీటిని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాము. దట్ ఈస్ T1 అండ్ T2. నెక్స్ట్ ఇక్కడ డ్యూరింగ్ ద టైమ్ ఇంటర్వెల్ T1 ద ఐటమ్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద ఇన్వెంటరీ యాజ్ నీడెడ్ అండ్ డ్యూరింగ్ T2 ఆర్డర్స్ ఫర్ ద ఐటమ్ ఆర్ బీయింగ్ అక్యుములేటెడ్ బట్ నాట్ ఫిల్డ్. ఓకే, ఇంతకుముందు మనం 2Aలో తీసుకున్నాం కదమ్మా గ్రాఫికల్ రిప్రజెంటేషన్. T1 అనే టైం పీరియడ్ అంతటినీ కూడా స్టాక్ ఇండికేషన్ ఇన్వెంటరీ కింద కన్సిడర్ చేస్తున్నాము. T2 అనే టైం పీరియడ్ అంతటినీ కూడా షార్టేజ్ కింద కన్సిడర్ చేస్తున్నాం అనమాట. సో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా మనం ఏం చెప్తున్నామంటే T1 అనే టైం పీరియడ్లో మనం మొత్తం మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఐటమ్స్ కావాల్సి వస్తాయో వాటిని అన్నిటినీ ఇన్వెంటరీ కింద ఎజ్యూమ్ చేసుకుంటున్నాము. బట్ T2 అనే టైం పీరియడ్కి వచ్చేసరికి షార్టేజెస్ అనేవి ఎలా అవుతున్నాయి అనమాట. అంటే స్టాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మనకి కావలసిన ఐటమ్స్ని మనం ఆర్డర్ పెడుతున్నాము. సో అది T2 టైం పీరియడ్లో స్టాక్ అనేది నాట్ ఫిల్డ్ అనమాట. అంటే మనకి కావలసిన కమోడిటీస్ అనేది రిక్వైర్మెంట్ అనేది లేదనమాట. సో దాన్ని ఇక్కడ మనం T2 టైం పీరియడ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. దెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వెల్ T అన్ అమౌంట్ Q ఈజ్ ప్రొడ్యూస్డ్. ఓకే, ఓవరాల్గా టైం పీరియడ్ టీకి వచ్చేసరికి మొత్తం ఓవరాల్ ఇన్వెంటరీ కన్సిడరేషన్ని మనం Q కింద కన్సిడర్ చేస్తున్నాము. అంటే అగైన్ ఇక్కడ మనం ఇంతకుముందు ప్రీవియస్గా కన్సిడర్ చేసినట్టు ఈ యొక్క ఇన్వెంటరీని కూడా Qని కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాము. దట్ ఈస్ Q1 అండ్ Q2. The amount Q has been divided into Q1 and Q2 such that Q is equal to Q1 plus Q2. అంటే స్టాక్ ఇన్వెంటరీ అండ్ షార్టేజెస్ యొక్క ఇన్వెంటరీ యొక్క రెండింటిని కలిపి టోటల్ ఇన్వెంటరీ Q కింద కన్సిడర్ చేస్తున్నాము. సో Q1 అనేది దేన్ని డినోట్ చేస్తుంది మనకి, విచ్ గోస్ టు ఇన్వెంటరీ.
and Q2 denotes the quantity which is immediately taken to satisfy past orders or unfilled demand. ఓకే, Q2కి వచ్చేసరికి మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి, పాస్ట్ ఆర్డర్ని మనం సాటిస్ఫై చేయడానికి కావలసిన యొక్క డిమాండ్ని మనం ఇక్కడ ఆఫ్ క్వాంటిటీ, అంటే దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ కమోడిటీస్ని మనం ఇక్కడ Q2 ఇన్వెంటరీ కింద కన్సిడర్ చేస్తున్నాం అనమాట. సో the problem is now is concerned with the areas triangles above the time axis and below the same axis. ఓకే, షార్టేజ్. ఓకే, అంటే దట్ మీన్స్ గ్రాఫికల్గా మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము, ఇందాక మనం మోడల్ 2Aలో ట్రయాంగిల్స్ని రిప్రజెంట్ చేసాం కదమ్మా. సో ఆ యొక్క ట్రయాంగిల్ని రిప్రజెంట్ చేసుకుని ఇక్కడ టోటల్ ఇన్వెంటరీ ఆఫ్ ద టైమ్ పీరియడ్ T1 ఈజ్ ఎలా రాస్తున్నాము, హాఫ్ Q1 T1. ఇప్పుడు యావరేజ్ ఇన్వెంటరీ అట్ ఎనీ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, హాఫ్ Q1 T1 బై ఓవరాల్ టైమ్ పీరియడ్ T. అండ్ అలాగే యాన్యువల్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ ఎఫ్ ఆఫ్ Q1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ Q1 T1. హోల్డింగ్ కాస్ట్ని C1 తోటి ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి C1 బై T. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిమిలర్లీ షార్టేజ్ టైం పీరియడ్కి కూడా మనం ఇక్కడ టోటల్ ఇన్వెంటరీ, యావరేజ్ ఇన్వెంటరీ అండ్ అలాగే యాన్యువల్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ని కన్సిడర్ చేయాలి. సో అంటే దాని ప్రకారం ఏమవుతుంది, సిమిలర్లీ టోటల్ అమౌంట్ ఆఫ్ షార్టేజ్ ఓవర్ టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు హాఫ్ Q2 T2 అవుతుంది. అండ్ అలాగే యాన్యువల్ షార్టేజ్ కాస్ట్ ఎఫ్ ఆఫ్ Q2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ Q2 T2 C2 బై T. ఓకే, ఇప్పుడు యాన్యువల్ కాస్ట్స్ అసోసియేటెడ్ విత్ ద రన్స్ ఆఫ్ సైజ్ G ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు NC3. ఓకే, ఇప్పుడు మనం యాన్యువల్ కాస్ట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్నిటికి క్యాలిక్యులేట్ చేస్తాము, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైం పీరియడ్స్ అయితే తీసుకున్నామో, అంటే డిఫరెంట్ టైం సైకిల్స్ అన్నిటినీ కూడా రన్స్ కింద తీసుకున్నాం కదా, ఎన్ నెంబర్ ఆఫ్ రన్స్ అని చెప్పి. సో ఆ యొక్క ఎన్ రన్స్ అన్నిటినీ ఇండికేట్ చేస్తే అది యాన్యువల్ కాస్ట్కి ఈక్వేట్ అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే G ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు NC3. సో G ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి R ఈజ్ ఈక్వల్ టు NQ అవుతుంది. అంటే దాన్ని N ఈజ్ ఈక్వల్ టు R బై Q అని రాసుకోవచ్చు కదా, అంటే RC3 బై Q. ఇప్పుడు టోటల్ యాన్యువల్ కాస్ట్ను మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ యాన్యువల్ కాస్ట్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే IC ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ Q1 ప్లస్ ఎఫ్ ఆఫ్ Q2 ప్లస్ G ఆఫ్ Q అవ్వాలి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టైం పీరియడ్కి వచ్చేసరికి ట్రయాంగిల్స్ స్టాక్ ఉన్న వాటికి కన్సిడర్ చేస్తాము అండ్ అలాగే షార్టేజ్ పీరియడ్కి కన్సిడర్ చేయాలి. సో అందుకని ఎఫ్ ఆఫ్ Q1 ప్లస్ ఎఫ్ ఆఫ్ Q2 ప్లస్ G ఆఫ్ Q అవ్వాలి. సో దాని ప్రకారం హాఫ్ Q1 T1 C1 ప్లస్ హాఫ్ Q2 T2 C2 హోల్ డివైడెడ్ బై T ప్లస్ G ఆఫ్ Q అంటే RC3 బై Q. Okay, now using the relationship for similar triangles we have already మనం ఇంతకు ముందు ప్రీవియస్ మోడల్లో అజ్యూమ్ చేసుకున్నాం కదమ్మా. ఆ యొక్క ట్రయాంగిల్ రిప్రజెంటేషన్ని బేస్ చేసుకుని అజంప్షన్ మనం ఇక్కడ ఎలా తీసుకుంటున్నాము, T1 బై T ఈజ్ ఈక్వల్ టు Q1 బై Q అండ్ అలాగే T2 బై T ఈజ్ ఈక్వల్ టు Q2 బై Q. సో దట్ ఇంప్లైస్ T1 ఈజ్ ఈక్వల్ టు Q1 T బై Q and T2 ఈజ్ ఈక్వల్ టు Q2 T బై Q. ఓకే, యూజింగ్ దీస్ వాల్యూస్ వీ గెట్. ఓకే, ఈ యొక్క వాల్యూస్ని మనం ఈ యొక్క IC యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. హాఫ్ Q1 T1 ప్లేస్లో Q1 T బై Q ఇంటూ C1 ప్లస్ హాఫ్ Q2 అండ్ అలాగే T2 అంటే Q2 T బై Q C2 హోల్ డివైడెడ్ బై T ప్లస్ RC3 బై Q. నెక్స్ట్ IC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ Q1 స్క్వేర్ C1 బై Q ప్లస్ హాఫ్ Q2 స్క్వేర్ బై Q ఇంటూ C2 ప్లస్ RC3 బై Q. ఓకే, ఈ రెండిట్లోంచి T కామన్ తీసి దీంతో మనం క్యాన్సిల్ చేసాం అనమాట. నెక్స్ట్ Q2 ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ Q1 అంటే Q2 ప్లేస్లో Q మైనస్ Q1ని సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాము. దెన్ IC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ Q1 స్క్వేర్ బై Q C1 ప్లస్ హాఫ్ Q మైనస్ Q1 హోల్ స్క్వేర్ బై Q C2 ప్లస్ RC3 బై Q. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క వాల్యూని ఆప్టిమైజ్ చేయడం కోసం విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేయాలి. ఈ యొక్క IC వాల్యూని ఆప్టిమమ్ చేయాలి అంటే కనుక విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్స్ కాన్స్టెంట్స్ Q1 తోటి అండ్ Q తోటి మనం అప్లై చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్
డో బై డో Q1 ఆఫ్ IC తీసుకుందాము, దట్ ఈక్వల్ టు 0. అంటే డో బై డో Q1 ఆఫ్ IC అంటే ఈ యొక్క ఫామ్ ఈక్వల్ టు 0. విత్ రెస్పెక్ట్ టు Q1 తోటి పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేస్తున్నాము. అంటే 1/2 ఇంటూ 2Q1/QC1 ప్లస్ 1/2 ఇంటూ ఓకే 2 ఇంటూ Q మైనస్ Q1 ఇంటూ విత్ రెస్పెక్ట్ టు Q1తో చేస్తున్నాం కాబట్టి -1/Q C2 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ చేసాము. రిమైనింగ్ ఫంక్షన్ Q1C1/Q మైనస్ Q మైనస్ Q1/Q C2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ Q1C1/Q మైనస్ Q మైనస్ Q1/Q C2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ LCM తీసుకొని రాసుకొని ఇక్కడ మల్టిప్లై చేద్దాము. Q1C1 మైనస్ QC2 ప్లస్ Q1C2/Q ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ రెండిటిలోంచి Q1 కామన్ తీస్తే కనుక C1 ప్లస్ C2 మైనస్ QC2, ఈ యొక్క Qని ఇటువైపుకి తీసుకొస్తే ఈక్వల్ టు 0. దెన్ Q1 ఇంటూ C1 ప్లస్ C2 ఈక్వల్ టు QC2. దేర్ ఫోర్ Q1 ఈజ్ ఈక్వల్ టు QC2/C1 ప్లస్ C2. నెక్స్ట్ అలాగే ఈ యొక్క పార్షియల్ డెరివేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు Qతో చేద్దాం ఇప్పుడు. సో డో బై డో Q ఆఫ్ IC ఈక్వల్ టు 0. సో డో బై డో Q ఆఫ్ IC అంటే మన దగ్గర ఉన్న ఈక్వేషన్ ఫామ్ విల్ బి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ మనం పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేసినట్లయితే హాఫ్ Q1² C1 ఇంటూ 1/Q అంటే -1/Q² ప్లస్ C2/2 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ Q ఇంటూ 2 ఇంటూ Q మైనస్ Q1 మైనస్ Q మైనస్ Q1 హోల్ స్క్వేర్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు Qతో చేస్తున్నాం కాబట్టి 1/Q ప్లస్ RC3 ఇంటూ -1/Q². ఓకే, సో అంటే ఇదంతా కూడా మనం U/B ఫార్ములాలో మనం ఇండికేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ Q1²/2Q² ప్లస్ C2/2 ఇంటూ 2Q² మైనస్ 2QQ1 మైనస్ Q² మైనస్ Q1² ప్లస్ 2QQ1/Q² మైనస్ RC3/Q² ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇవి సబ్ట్రాక్ట్ చేసి సింప్లిఫై చేసినట్లయితే కనుక ఈ ఫామ్ అమ్మ. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ LCM తీసుకుందాము. -Q1² C1 ప్లస్ C2 ఇంటూ Q² మైనస్ Q1² మైనస్ 2RC3/2Q² ఈక్వల్ టు 0. ఈ డినామినేటర్ని ఇటువైపుకి తీసుకురండి. నెక్స్ట్ C2Q² ఈక్వల్ టు Q1² C1 ప్లస్ C2 Q1² ప్లస్ 2RC3. నెక్స్ట్ Q² ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క C2ని డివైడెడ్ బై కింద రాసుకున్నాము. దెన్ Q² ఈజ్ ఈక్వల్ టు 2RC3/C2 ప్లస్ Q1² కామన్ తీస్తే C1 ప్లస్ C2/C2. ఓకే, నెక్స్ట్ వీ నో దట్ Q1 వాల్యూ తెలుసు మనకి. ఎంత క్యాలిక్యులేట్ చేసాం? QC2/C1 ప్లస్ C2 అన్నాము. ఇప్పుడు Q² ఈజ్ ఈక్వల్ టు Q1 ఉన్న ప్లేస్లో ఈ యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి రాసుకొని దీన్ని అంతటినీ కూడా మనం సింప్లిఫై చేసి ఫైనల్గా మనం ఓవరాల్గా Q వాల్యూని తీసుకురావాలి. సో దాని నుంచి Q ఈజ్ ఈక్వల్ టు Q² ఈజ్ ఈక్వల్ టు 2RC3/C2 ఇంటూ C1 ప్లస్ C2/C1. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ Q ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ 2RC3 ఇంటూ C1 ప్లస్ C2/C1 C2. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఐసీని మనం ఆప్టిమమ్ చేయడం కోసం ఏం చేసాము? పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేసాము విత్ రెస్పెక్ట్ టు Q1 అండ్ Q2. నెక్స్ట్ అలాగే డో² IC/డో Q1² విల్ బి గ్రేటర్ దాన్ 0 అండ్ అలాగే డో² IC/డో Q² గ్రేటర్ దాన్ 0 ఫర్ దీస్ వాల్యూస్ ఆఫ్ Q అండ్ Q1. ఓకే, ఇప్పుడు thus ఆప్టిమమ్ క్వాంటిటీస్ ఆర్ గివెన్ బై అని చెప్పి మనకు ఇప్పుడు ఎజ్యూమ్ చేసుకున్న ఫార్ములాస్ని ఆప్టిమమ్ అంటున్నాం కాబట్టి Q0 టు Q10 తోటి రిప్రజెంట్ చేస్తాము. సో దాని ప్రకారం Q0 ఈక్వల్ టు 2RC3 ఇంటూ C1 ప్లస్ C2/C1 C2 అండ్ అలాగే Q10 ఈక్వల్ టు QC2/C1 ప్లస్ C2కి ఈక్వేట్ అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము.
ద టైమ్ బిట్వీన్ రిసెప్ట్ ఆఫ్ ఆర్డర్స్ అంటే ఎప్పుడు మనం ఆర్డర్ చేయాలి, ఒక ఆర్డర్కి అండ్ ఇంకొక ఆర్డర్కి మధ్య టైం గ్యాప్ అనేది ఎంత ఉండాలి అనే దానికి ఇక్కడ మనం T0 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా Q0 బై ఆర్. Q0 అంటే 2R C3 C1 ప్లస్ C2 బై C1 C2 హోల్ డివైడెడ్ బై ఆర్. అంటే దేర్ ఫోర్ T0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2C3 ఇంటూ C1 ప్లస్ C2 బై ఆర్ C1 C2. అంటే ఈ ఆర్ని రూట్ ఓవర్ ఆర్ ఇంటూ రూట్ ఓవర్ అండ్ ఆర్ రాసుకుంటే ఇక్కడ ఒక ఆరు ఈ ఆరు క్యాన్సిల్ అయిపోతే దీన్ని ఇలాగా ఫామ్ చేసుకున్నాం. నెక్స్ట్ అలాగే టోటల్ ఆప్టిమమ్ ఇన్వెంటరీ కాస్ట్ అంటే IC0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ 2R C3 C1 C2 బై C1 ప్లస్ C2. అండ్ అలాగే మ్యాక్సిమం ఇన్వెంటరీ లెవెల్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి Q0 మైనస్ Q2 అని చెప్పి మనం రిప్రజెంట్ చేస్తాము. దట్ ఈజ్ ఈక్వల్ టు Q0 ఇంటూ Q2 అంటున్నాము అంటే 1 మైనస్ Q1 అని రాయొచ్చు కదా. అంటే దట్ మీన్స్ దాని ప్రకారం 1 మైనస్ C1 బై C1 ప్లస్ C2 అని చెప్పి డినోట్ చేస్తాం. ఓకే, ఇది మోడల్ 2B యొక్క అజంప్షన్స్. అండ్ అలాగే IC0ని మనం ఆప్టిమమ్ చేయడానికి విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేసి Q0 అండ్ Q1ని మనం ఎస్టిమేట్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోడల్ 2B. Thank you.